మార్గమైన రీతిలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ను వైలేట్ చేసినారు. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పని వాళ్ళు ఆడ మాట్లాడుతూ ఉంటే నోరెల పెట్టి చూసిన నేను కొద్దిసేపు. మామూలుగా అంటే ఎవడబడితే వాడు రాజకీయ నాయకుడు, వీడి మీద వాడు దుమ్మెత్తిపోస్తాడు, వాడి మీద వీడు ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, క్రిటిసైజ్ చేసుకుంటారు. బట్ మోస్ట్ లెర్నెడ్ ఆఫీసర్స్, ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్, డెకరేటెడ్ ఆఫీసర్స్ స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్ పోయినా. ఈ అఫీషియల్ మీటింగ్లో అధికారులు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారని ఒక 5 నిమిషాలు నేను తనకలాడినా. నేను మరి తర్వాత మైక్ తీసుకొని నేను ఏదో మాట్లాడినా, అది వేరు ముచ్చట. నేను ఒక్కసారి మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ మిత్రులకు ఈ దండం పెడతా, కొంచెం లేచి జూమ్ చేసి ఫస్ట్ వీడియో హరిచందన గారు, కలెక్టర్ గారు, వారు మాట్లాడింది ఒక్కసారి వినండి మీరు కూడా. సౌండ్ సౌండ్ బ్యాక్ ది చెక్ చేసుకోలే. ఆపువా, సౌండ్ లేదా? లేకపోతే నా మొబైల్లో చూపెడతా. వాట్ హ్యాపెన్? మొదలు గౌరవమంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ గారికి, ఇక్కడ జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత వచ్చిన విజేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము ఈ యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12 ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ This is bad. This is so bad. శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత వచ్చిన విచేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము ఈ యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చాను, తర్వాత ఇప్పుడు కలెక్టర్గా చూస్తున్నాను. సో మేబీ మీ అందరికీ కూడా ఇస్తున్నారా లేదా ప్రభుత్వం అనే అనుకున్న ఉండొచ్చు, అందుకనే మీరు అందరూ కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 12 ఏళ్ల కింద ఆమె సబ్ కలెక్టర్ ఉన్నప్పుడట రేషన్ కార్డులు ఇచ్చింది చూసిందట. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళనే నేను రేషన్ కార్డులు చూస్తున్నా అని చెప్పని హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా చెప్తున్నటువంటి ఒక విషయం. ఈ 12 ఏళ్ల కాలంలో సబ్ కలెక్టర్ తర్వాత ఆమె జోనల్ కమిషనర్గా పనిచేసింది, తర్వాత వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసింది. ఒక రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని పచ్చి అబద్ధం అధికారిక పార్టీ సమావేశంలో ఆవిడ మాట్లాడినరు. మీరైతే ఒప్పుకుంటారు కదా, ఇది అర్థమైంది కదా. ఇక రెండో వీడియో, ఇంకో పెద్ద మనిషి, ఈయన ఐపీఎస్ ఆఫీసర్, ఆమె మీద పోటీ పడ్డాడు. జిల్లా కలెక్టర్ మొట్టమొదటి మాట్లాడింది ఆమె కంటే నేను ఎక్కువ ఇక రేవంత్ రెడ్డిని మెప్పియాలా, ప్రభుత్వాన్ని మెప్పియాలా, పొన్నం ప్రభాకర్ గారిని మెప్పియాలని చెప్పని ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా వినండి. హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మన మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, మరియు అందరు కార్పొరేటర్స్కి, జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా నేను చేసి జోడించి సాధారణంగా నమస్కారం తెలియపరిచేస్తూ, ఈనాటి ఫిగర్స్ అన్నీ చెప్తారు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవాలనేది
చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయం చెప్తాను. మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా, ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా, అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు వరకు రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ ని నుంచి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ